all ready to check out from Gulmarg. ఆ హోటల్లో గేమ్స్ ఉంటాయా? ఏమేం గేమ్స్ ఉంటాయి? పికబు, స్నూకర్ అది ఉందంట. స్టిక్ తో బాల్ కొడతారు కదా, అది కూడా ఉంది. పోదమ్మా ఇంకో హోటల్. ఆ హోటల్లో ఉంది చెస్ కూడా, క్యారమ్ బోర్డ్ కూడా. ఓకే, లంచ్ అయిపోయింది. ఆన్ ద వే టు సోన్మార్గ్. వేదాంత్ ఈస్ ఫుల్లీ ప్యాక్డ్. బయట ఫుల్ వర్షం, 5 degrees టెంపరేచర్. లెట్స్ గో. ఫుల్ వర్షం ఆన్ ద వే టు సోన్మార్గ్. ఎంత పెద్ద వర్షం, ఏం కనిపిస్తలేదు కదా వేద. మన హోటల్ ఏదమ్మా? పోయిందా? ఎక్కడుంది? మనం ఇప్పుడు లోపలికి పోతున్నాం. ఏం చెయ్యం, కొంచెం దూరం అట్లా లోపటే పోతాం. చూడు, ఎట్లా బయటకు వస్తాం నాకు తెలీదు. అయిపోయింది టన్నల్, మళ్ళీ వర్షం స్టార్ట్. అంకుల్ తీసుకొచ్చిండు. ఎట్లా వచ్చినామంటే ఫాస్ట్గా వచ్చినామా? అటుకవీటి వచ్చేసినాం మనం. వచ్చేసినాం హోటల్కి వచ్చేసినాం. థ్యాంక్ యూ వేదు. వేడి వేడి కావా నాకు కూడానా? థ్యాంక్ యూ వేదాంశ్. చూపిస్తా. వేదు బయట ఏం పడుతుంది? ఎప్పుడు రూమ్ టూర్ చేసేది నేను. అండ్ వ్యూ చూడు అసలు. కమ్ కమ్ కమ్. అసలు స్నో పడుతుందిరా, స్నో పడుతుంది. వేద స్నో పడుతుంది. అదిగో అటు రివర్ చూడు. రివర్ ఇస్ లో మౌంటైన్స్. స్నో పడుతుందిరా. స్నో హాయ్. హ్యాపీ బర్త్డే వేదు. వేదు హ్యాపీ బర్త్డే టు యూ. ఆగు, నాన్న క్యాప్ తెస్తుండు. ఏంటది ఇది? ఇక్కడ ఇది స్నో. బెస్ట్ 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 ప్లేస్ టు స్టే
సోన్మార్గ్లో స్నోల్యాండ్లో ప్రీమియం డిలైట్ మేము తీసుకున్నాము. ఆ వ్యూ తర్వాత చూపిస్తా. కానీ మేము వచ్చేసరికి స్నో పడుతుంది. ఓ మై గాడ్, మా రూమ్ నుంచి అయితే ప్రాపర్గా వ్యూ బాల్కనీ నుంచి కింద మొత్తం రివర్, పైన మౌంటైన్స్. అండ్ మేము వెళ్ళి చెక్ ఇన్ చేసి డోర్ ఓపెన్ చేయగానే స్నోఫాల్ అయితే ఓ గాడ్, అసలు ఇమాజిన్ కూడా చేయలేం మేలో స్నోఫాల్ అవుతుంది అని. ఎంత బ్యూటిఫుల్ అంటే ఓ మై గాడ్, ఐ కాంట్ ఈవెన్ ఎక్స్ప్రెస్. ఎంత బ్యూటిఫుల్ అనే పదం సరిపోదేమో ఈ బ్యూటీని ఎక్స్ప్లెయిన్ చేయడానికి. ఓ వావ్, సో 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 బ్యూటిఫుల్. ఇది దీని మీద కొద్దిగా ఫ్రెష్ అయిపోయింది. తీసుకో. చల్ల చల్ల అది బాల్కనీ నుంచి. అండ్ హియర్ కమ్స్ ద బాత్రూమ్. బాత్రూమ్ లోంచి కూడా ప్రాపర్ స్నోఫాల్ వ్యూ. ఓకే బా, రివర్, స్నోఫాల్, స్విమ్మింగ్. యాక్చువల్లీ కాశ్మీర్లో పూల్లో కానీ జకూజీలో కానీ దిగుతామనే అనుకోలేదు, అసలు ప్రాపర్ స్విమ్వేరే తీసుకెళ్ళలేదు. బట్ ఇట్స్ ఓకే. కమింగ్ టు ద ఫుడ్, మేము స్నోల్యాండ్లో ఉన్న 2 days ఆల్ ఇంక్లూజివ్ తీసుకున్నాం. ప్రాపర్ లంచ్, బ్రేక్ఫాస్ట్ అండ్ డిన్నర్ విత్ హై టీ. అది ది బెస్ట్ డెసిషన్. ముందు ఆల్రెడీ 3 days గుల్మార్గ్లో ఉండి అటు ఇటు కాశ్మీరీ ఫుడ్ ట్రై చేసి ఇంక చాలే అనుకునే టైంకి ప్రాపర్ నార్త్ ఇండియన్, సౌత్ ఇండియన్ బుఫేస్ ఉండే. తీసేసేయమ్మా, రూమ్కి వచ్చాక తీసేసేయచ్చు. బయటకు వెళ్ళినప్పుడు ఏమేమి వేసుకోవాలి? బయట చల్ల పెట్టిందా నీకు? కొంచెమా చాలా చల్ల పెట్టిందా? ప్రాపర్ అస్సలైన బ్యూటీ చూపించాలా. స్నోఫాల్ పడ్డాక చెట్లు మొత్తం స్నోతో కవర్ అయినాయి. ఓ గాడ్, ఎంత బాగుందో. వేదు చిన్నయ్య, వేదులు, వేదు, హ్యాపీ బర్త్డే వేదుకుటి, 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 హ్యాపీ బర్త్డే వేదు. ఈరోజు నీ బర్త్డే రా. ఎప్పుడు హ్యాపీ బర్త్డే అంటావు కదా, ఈరోజే నీ బర్త్డే. వేదులు, హ్యాపీ బర్త్డేలు, హ్యాపీ బర్త్డేలు. ఫోన్ల మీద ఫోన్లు వస్తున్నాయి నీకు. లే హ్యాపీ బర్త్డే టు యూ. లేరా 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 లేరా. ఏయ్, హ్యాపీ బర్త్డే.
మరి పట్టుకున్నాను గట్టిగా వెళ్ళినవురా వాళ్ళ మనం కూడా వెళ్దామా చేస్తున్నారు. हेलो सर Ready? Happy अब दादा एक साथ में देख रहा था हैप्पी बर्थडे बनाने के ఓయ్ ఇంకా ఇది తీసుకో ఇవి పీస్ చేసిన మాకు సార్ గారి సేవలోనే సరిపోతుంది మొత్తం. వీటి నాన్న మీద స్నోత్రం వచ్చాయి, నాన్న మీద స్నోత్రం వచ్చాయి. గ్లవ్సా చిట్టుది ఇచ్చు నేను చూపిస్తా. ఇట్లానే అప్పని క్లాప్ చేయి. మళ్ళీ మళ్ళీ నవ్వు ఆపుకుంటున్నా ఎవరాలు మళ్ళీ అంకుల్ ఎత్తుకున్నారు కదా. నేను ఇట్లా హ్యాండ్ పట్టుకుంటా, ఇట్లా హ్యాండ్ పట్టుకొని కింద పడుతున్నా, కింద పడుతున్నా. నువ్వు పట్టుకుంటావా? ఏంటమ్మా పడిపోతున్నా పట్టుకో 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 ప్లీజ్ 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 పట్టుకో ప్లీజ్ పట్టుకో. నేనే ఫస్ట్. ఎందుకు నువ్వు వెళ్తావా? మంచిగా థ్యాంక్ యూ అంకుల్. అంకుల్ కూడా థ్యాంక్ యూ. హార్స్ చెప్పు, వైట్ హార్స్ కూడా. ఓకే బాయ్ బాయ్ హార్స్, బాయ్ బాయ్. నువ్వు అదే గ్లేషియర్ పోయి వచ్చాం. అసలు ఎవరి హాలాత్ అసలు ఏం బాగాలే, ఫుల్ టెంపరేచర్. అయినా కానీ ఒక్కసారి రివర్ దగ్గరికి వద్దాము అని చెప్పి రెసార్ట్ నుంచి ఒక చిన్న యాక్చువల్లీ నీట్గా ఉందారి వెళ్తున్నాం. ఇప్పుడు రివర్ దగ్గరికి దిగుదాము అనేసి. ఏమి ఎంత పెద్ద రోడ్ ఉందా? ఎంత పెద్ద రోడ్ ఉంది, మంచి రోడ్ బాగుంది కదా. స్టెప్స్ ఎవరు పడిపోతారు? నువ్వేం చెప్పలే.
లెట్స్ గో టు ద రివర్. కింద చూసి వాక్ చేయాలా? అబ్బో నా పండు. వస్తున్నా. వేద హార్స్ ఏది? హార్స్ ఏది? హార్స్ అక్కడ. అలా వాటర్లో సూపర్గా ఆడుకొని కొద్దిసేపు రిసార్ట్లో చిల్ అయిపోయి ఈవినింగ్ డిన్నర్ చేసి నెక్స్ట్ డే బ్యాక్ టు హైదరాబాద్. అమ్మ నాన్నయో కాదురా, అది ఓరి నాయనో. ఓరి నాయనో. సో ఈరోజు వేదాంత్ బర్త్డే అనమాట. ఈరోజు ఎలా ప్లాన్ చేసామంటే, యాక్చువల్లీ నేను రాగానే స్నోఫాల్ అయింది. సో వితౌట్ నెక్స్ట్ డే స్నోఫాల్ లేదా వర్షం ఉంటుందేమో గ్లేషియర్ లైట్ తీసుకుందాం అనేసి. కానీ లీచ్ చూసేసరికి ఫుల్ ఎండ కొడుతుంది. అది హార్స్ మీద వెళ్ళాలి గ్లేషియర్ వరకు, అక్కడ స్నోలో ఆడుకొని రావాలన్నమాట. వేదాంశ్ ఎంజాయ్ చేస్తాడేమో అనేసి రప్ప ఫాస్ట్గా లేచి బ్రేక్ఫాస్ట్ చేసి రెడీ అయిపోయాం. బెస్ట్ థింగ్ ఏంటంటే, ఎంత వీలైతే అంత మార్నింగ్ వెళ్ళండి. బెస్ట్. అసలు హ్యాపీగా ఎవ్వరు ఉండరు, మనమే చాలా హ్యాపీగా పీస్ఫుల్గా వెళ్ళి రావచ్చు. రిటర్న్లో మేము వచ్చేసరికి ఎంత క్రౌడ్ పెరిగిపోయారంటే, సో మేము స్టార్ట్ అయ్యాం. 2 పోనీస్ తీసుకున్నాం, 2 హార్సెస్. ఒక దాని మీద నేను వేదాంశ్, ఒక దాని మీద విశాల్. వేదాంశ్కి ఫస్ట్ నుంచి భయం వేస్తుండే అనమాట. కానీ అది ఇది మాయ చేస్తే బాగానే ఊరుకున్నాడు. 1 అవర్ వెళ్ళాలి, 1 అవర్ రావాలి హార్స్ మీద. ఇక్కడ స్నోలో ఎంతసేపు ఆడుకుంటాం అనేది మన ఇష్టం. స్టార్టింగ్లో బాగానే ఉన్నాడు, కానీ స్టార్టింగ్లో అసలు ఇంకా దుఃఖం వస్తుండే. అమ్మ నన్ను పట్టుకో గట్టి పట్టుకో, నన్ను పట్టుకో గట్టి పట్టుకొని మస్తు సార్లు చెప్పాడు. ఇంకా ఒక 15 మినిట్స్ అయిపోయాక నేనే ఇంకా లైట్ తీసుకుందాం, విశాల్ పోయినాయి పైసలు, రిటర్న్ వెళ్ళిపోదాము అనేసి అన్నా. కానీ విశాల్ బీయింగ్ సో స్ట్రాంగ్, ఏం పర్లేదు వాడు ఎంజాయ్ చేస్తాడు, మనం వెళ్దాము అనేసరికి సరే అని ఇంక అప్పుడు స్టోరీ స్టార్ట్ చేసా. ఇప్పుడు 2 హార్సెస్ ఉన్నాయి కదా, నాందొకటి మందొకటి, 2 ప్లే ఏరియాకి వెళ్ళాయి, 2 స్లైడ్ చేసాయి, బాల్స్తో ఆడుకుంటున్నాయి అని ఇదేదో సో చెప్పా. వాడు పాపం మంచోడు, వాడు మొత్తం డైవర్ట్ అయ్యాడు. ఇంకా వాడు మంచిగా మాట్లాడడం, ఆ హార్స్ని ఎంజాయ్ చేయడం స్టార్ట్ చేశాడు. వెళ్ళాము, ఫుల్గా స్నోలో ఆడుకున్నాము, కేక్ కట్ చేసాము, కొంచెం తిన్నాము. దెన్ రిటర్న్ విశాల్ దగ్గర కూర్చున్నాడు. ఏదైతే స్టోరీ నేను వెళ్ళేటప్పుడు చెప్పానో వాడికి, వాడు ఆ స్టోరీ మొత్తం చెప్పాడు విశాల్కి. నాన్న హార్సెస్ ప్లే ఏరియా వెళ్ళాయి, స్లైడ్ చేసాయి, బాల్స్తో ఆడుకున్నాయి అని ఒక 40-45 మినిట్స్ కంటిన్యూస్గా వేదాంశ్ అండ్ విశాల్ మాట్లాడుతూనే ఉన్నారు. నాకు వినిపిస్తూనే ఉన్నాయి, ఏదో స్టోరీ చెప్తూనే ఉన్నారు. అసలు ఎంత ఎంజాయ్ చేశానంటే వాడు హార్స్ అనుకుంటూ వా 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 అనుకుంటూ అసలు డిఫరెంట్ సౌండ్స్ చేస్తూ ఫుల్. అసలు నేను ఎక్స్పెక్ట్ కూడా చేయలే. స్టార్టింగ్లోనే రిటర్న్ వెళ్ళిపోదాం అనుకో నేను. అసలు వెళ్ళి చాలా 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 మంచి పని చేసాం. యాక్చువల్లీ అసలు ఆ స్నోఫాల్ అయిపోయాక ఓపిక లేదు. నెక్స్ట్ డే వెళ్ళొద్దు అని లైట్ తీసుకున్నా, కానీ విశాల్ పోదాం అన్నాడు. సరే 15 మినిట్స్కి వాడి భయపడుతున్నాడు, రిటర్న్ వెళ్ళిపోదాం అనుకున్నా, కానీ విశాల్ పోదాం అన్నాడు. అన్నిటికీ లాస్ట్కి ఎంత బాగా అయిందంటే, వచ్చి అన్నం వాడికి తినిపించి మేము తిని ఇలా పడుకొని పోయాం. ఎంత అలసిపోయామంటే, అయినా కానీ అసలు అక్కడ రూమ్ పక్కనే, ఇక్కడ రిసార్ట్ నుంచి ఒక 100 మీటర్స్ దూరంలో రివర్ ఉంది, వెళ్ళి చూడాలి కదా మనం అంటే, మళ్ళీ ఎనర్జీ తెచ్చుకొని వెళ్ళి కొద్దిసేపు రివర్ దగ్గర ఆడుకొని కూర్చొని వచ్చి మళ్ళీ డిన్నర్ చేసి ఇప్పుడు స్లీప్ టైం అయింది, ఇప్పుడు పడుకోవాలి. దీంతో మా కాశ్మీర్ ట్రిప్ ఎండ్ అయిపోతుంది. ఫస్ట్ డే ఇన్ శ్రీనగర్, 2 days ఇన్ గుల్మార్గ్ అండ్ 2 days ఇన్ సోన్మార్గ్. ఎంత మంచిగా జరిగిందంటే, మేజర్ క్రెడిట్ గోస్ టు విశాల్ అండ్ వేదాంశ్. వేదాంశ్ అసలు ఎంత కోఆపరేట్ చేశాడంటే, ఎక్కడైనా ట్రావెల్లో, ఫుడ్లో, స్టేలో, స్నోలో, స్నోఫాల్లో, చలిలో, ప్రతి చోట మాకైతే ఫుల్ సపోర్ట్ చేశాడు, ఫుల్ కోఆపరేట్ చేశాడు అసలు. సో టాటా బై బైస్ మేబీ. అండ్ రేపు యానివర్సరీ మర్చిపోయా, ఏమైనా మంచి క్లిప్పింగ్స్ లాంటివి ఉంటే రేపు కూడా తీస్తా, లేదు అంటే ఇక్కడితో ఈ వ్లాగ్ ఎండ్ అయిపోతుంది. That's it for our Kashmir trip.
హ్యాపీ బర్త్డే వేదు. స్లోలో కట్ చేసా కేక్. స్నో దగ్గరికి ఎట్లా పోయినా? బాగుంది. ఎక్కినవా? పట్టుకున్నావా? పట్టుకున్నావా? ఏమనలేదా హార్స్? ఏ కలర్ హార్స్ మీద కూర్చున్నావు? ఏ కలర్ హార్స్ మీద కూర్చున్నావు? బ్రౌన్ మీద కూర్చున్నావా? మీద కూర్చున్నా. అమ్మ ఏ కలర్ హార్స్ మీద కూర్చోలే? అమ్మ ఏ కలర్ హార్స్ మీద కూర్చోలే? వైట్ కలర్. హార్స్లు టచ్ చేసినావా? బెండ్ అయ్యి టచ్ చేసినావా హార్స్లు? అబ్బా మాకు చెప్పు, అమ్మ కట్ చేస్తున్నా చెప్పు. ఏం కట్ చేస్తావు? నాకు నేను పెడతా. ఎదురుగా ఏదో బిల్డింగ్ ఉన్నట్టుంది. బాయ్ బాయ్ స్నోల్యాండ్, బాయ్ బాయ్ సోన్మార్గ్. వేద్ బాయ్ చెప్పు స్నోకి. బాయ్ స్నో. రిటర్న్ శ్రీనగర్ ఎయిర్పోర్ట్కి వెళ్ళడానికి 3 hours పట్టింది. వాడు కొంచెం రెస్ట్లెస్గా ఉండే. ఇంకా యాక్చువల్లీ మేము ఇది ఎక్స్పెక్ట్ చేసి ఒక 2 hours ఎర్లీగా స్టార్ట్ అయ్యాం. మధ్యలో వాడిని కొంచెం ఎంటర్టైన్ చేయొచ్చు అనేసి మధ్యలో టాయ్స్ కొనుక్కున్నాం. అండ్ ఇంకా బోర్డింగ్కి టైం ఉంటే పక్కనే ఒక మాల్లో ప్లే ఏరియా కూడా వెళ్ళి ఒక 1/2 hour మంచిగా టాయ్స్ అన్నిటితో ఆడుకొని అప్పుడు నార్మల్ అయ్యాక ఫ్లైట్ ఎక్కాడు. అలా జరిగింది మా కాశ్మీర్ ట్రిప్ మొత్తం.